హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రీసకి పార్ట్ 47. అలాగే ఈ కథకు ఇది లాస్ట్ ఎపిసోడ్ అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి ఇంక మనం ఈరోజు లాస్ట్ భాగంలోకి వెళ్ళిపోదామా. పవన్ ప్రణీత్ చేసిన ప్లాన్ వల్ల ఎటూ తప్పించుకోలేక పూర్తిగా ఇరుక్కుపోయానని తెలిసి కోపంతో పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టి ప్రణీత్ మీద చేయి చేసుకోవడంతో ప్రణీత్ వర్షిత్ పవన్ని కుక్కను కొట్టినట్లుగా కొట్టి పోలీసులకు సాక్ష్యాలతో సహా అప్పగించగా పోలీసులు అతనికి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ని ఇప్పిస్తున్నారు. పావని హాస్పిటల్లో ఉంది అని ఆగమేఘాల మీద గంగాధర్ ఆమె కోసం హాస్పిటల్కి రాగా అప్పుడే ఓ రూమ్ నుండి చంద్రం బయటికి రావడం చూసిన గంగాధర్కి ఆ సమయంలో అతన్ని అక్కడ చూసి పట్టరాని కోపం వచ్చి మనవడి మీదకి కోపంతో, ఏరా వెధవ సన్నాసి ఇక్కడే ఉన్నావా అంటూ అతని మీదకు కొట్టడానికి పోతుంటే చంద్రం తన తాతను అక్కడ చూసి అతని కోపాన్ని చూసి ఏదో జరిగింది అని గ్రహించి గంగాధర్ దెబ్బకు అతను దొరకకుండా అతని నుంచి దూరం జరిగి, ఏంటి తాతయ్య ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు, అయినా నువ్విప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు నాన్నమ్మకు బాగానే ఉందా అంటూ గాబరాగా అడగగా గంగాధర్ అసహ్యంగా చంద్రాన్ని చూస్తూ, అరే సవట, నా వంశంలో నీలాంటి దరిద్రుడు పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉందిరా, అసలు నువ్వు ఎందుకురా ఇలా పుట్టావు, ఎందుకు ఇలా పెరిగావు, నువ్వే కానీ నా మాట విని ఉంటే ఈరోజు నా కుటుంబం పరిస్థితి, నా పరిస్థితి, నా మనవరాలి పరిస్థితి ఇలా ఉండేదే కాదురా అంటుంటే చంద్రం అయోమయంగా, అయ్యో తాతయ్య, ఇప్పుడు పావనికి ఏమైంది, అసలు నువ్వు ఎందుకు ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు, ఎందుకు నువ్విప్పుడు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అనడంతో గంగాధర్ అదే కోపంతో చంద్రంతో జరిగిందంతా చెప్పి కోపంగా అతనిని చూస్తూ, అరే నేను ఇప్పుడు చెప్తున్నా విను, అలాగే ఇప్పుడు నేను చెప్పేది నిన్ను చేతుల్లో పెట్టుకొని ఆటాడిస్తున్నాడు కదా ఆ ప్రణీత్ గాడు, వాడికి కూడా బాగా చెప్పు, ఎప్పుడైనా సరే ఆటలో ఒకడే పదే పదే అస్సలు గెలవడు, ఈరోజు గెలుపు వాడిదే కావచ్చు కానీ గెలుపు రేపు నాదవుతుంది, ఆ గెలుపు నాదైనప్పుడు నా ఆట ఎలా ఉంటుందో, నా దెబ్బ ఎలా ఉంటుందో నేను చూపిస్తా వాడికి నీకు అంటుంటే చంద్రం మాత్రం ఆ మాటలకు విరక్తిగా నవ్వుతూ, తాత, నీ ఆట కొన్ని నిమిషాల ముందే ముగిసిపోయింది అని మనసులో అనుకుంటూ, నువ్వు ఇకనైనా మారు తాత, అలాగే ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా పావనిని కూడా మార్చు, అయినా నువ్వింకా వేసిన ప్లాన్స్ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నావా, ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఎప్పుడో ఆవిరైపోయాయి తాతయ్య అంటూనే పవన్ సుభాష్ విషయంలో ఐసీయూలో ఏం జరిగిందో తన తాతతో చెప్పబోతూ ఉండగా ఇంతలోనే గంగాధర్ దగ్గరకు వారికి సహాయం చేసే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి, సార్ ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, మన దగ్గర అంత టైం లేదు సార్, త్వరగా పదండి అంటూ తనని పావని రూమ్ దగ్గరకు తీసుకొని పోగా చంద్రం కూడా అతనితో పాటే వెళ్తూ ఉంటే ఇంతలో వాణి అతనితో మాట్లాడడం కోసం కొంచెం కంగారుగా రావడాన్ని గమనించి అతను వాణి వైపు నడిచాడు. అదంతా గమనిస్తున్న గంగాధర్కి కోపం మరింత పెరిగిపోయింది వీరి మీద. వాణి కంగారును గమనించిన చంద్రం విషయం ఏంటి అని అడగ్గా వాణి హనీ విషయంలో వర్షిత్ అమ్మ తనతో ఏం చెప్పిందో మొత్తం చంద్రంతో చెప్పి అతన్నే చూస్తూ, చంద్రం నాకు కొంచెం కంగారుగా మనసంతా భయం భయంగా ఉంది, నాకు ఇంతకు ముందే పావనికి జరిగిన విషయం కూడా తెలిసింది, పైగా ఇప్పుడు తాతయ్య కూడా ఇక్కడే ఉన్నాడు, కాబట్టి మనం ఈ సమయంలో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, పద మనం ప్రియ దగ్గరకు వెళ్ళి హనీతో ఉందాం అంటుంటే ఇంకోవైపు వర్షిత్ హారిక రూమ్ నుండి
నుండి ఫోన్ రాగానే ఆగమేఘాల మీద బయటికి వచ్చి వెంటనే ప్రణీత్కి ఫోన్ చేస్తూ బయటికి నడవడం మొదలుపెట్టాడు. ప్రణీత్ ఏమో అదే హాస్పిటల్లో పవన్ కేసు గురించి, శ్రావణి మర్డర్ కేసు గురించి, ఇంకా గంగాధర్ వాళ్ళను ఆ కేసుల్లో ఏ సెక్షన్స్ కింద ఇన్వాల్వ్ చేయాలో పోలీసులకు చెబుతూ, సుభాష్ అమ్మా నాన్నలు సుభాష్ కండిషన్ గురించి చెప్పిన వెంటనే నిజం చెప్పిన వీడియోస్తో పక్కాగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా తన లాయర్ని పిలిచి మరీ కేసుని చాలా బలంగా పోలీసుల సమక్షంలోనే రాపిస్తూ ఉన్నాడు. అప్పుడే ప్రణీత్కి వర్షిత్ ఫోన్ చేయడంతో ఫోన్ కాల్ని గమనించిన ప్రణీత్ కాల్ ఆన్సర్ చేయగా వర్షిత్ టెన్షన్గా, బావా ప్రియ నాకు ఇంతకు ముందే ఫోన్ చేసింది. తను హనీ పాపను వేరే ఎవరో వ్యక్తి దగ్గర చూసిందట. హనీ పాప బాగా ఏడుస్తుందట. ఇప్పుడు హనీ పాపను హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి వేరెవరికో ఫోన్ చేసి డబ్బు రెడీనా అంటూ వారు ప్రస్తుతం ఉన్న ప్లేస్ని చెప్పి అక్కడికి డబ్బును తీసుకుని రమ్మన్నాడట. నాకు తెలిసి ఏదో జరుగుతుంది బావా. ప్రియ నాకు ఇప్పుడే తను ఉన్న లొకేషన్ని పెట్టింది. అలాగే మనం వచ్చేదాకా వాళ్ళను గమనిస్తూ ఉంటానంది. నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నా బావా. ఆ లొకేషన్ని కూడా నీకు షేర్ చేస్తున్నా. నువ్వు వీలైనంత తొందరగా బయలుదేరిరా బావా అంటూ కంగారుగా చెప్పాల్సిందంతా చెప్పేసి ప్రణీత్ సమాధానం కోసం చూస్తూ ఉండగా ప్రణీత్కి వర్షిత్ చెప్పిందంతా విన్న తరువాత ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే హనీ పాప తనకు వానికి ప్రపంచం. వారి జీవితాలలో ఆ పాప లేకుండా ఒక్క నిమిషాన్ని కూడా అతను ఊహించుకోలేడు. దాంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ, చూడు వర్షిత్, నువ్వు వెంటనే చంద్రాన్ని తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళు. నేను నా మనుషులకు చెప్తా. అలాగే నేను బయలుదేరుతున్నా అంటూ చెప్పి ఫోన్ పెట్టేస్తూ, వర్షిత్, వానికి ఈ విషయం ఎట్టి పరిస్థితిలో తెలియనివ్వకండి అంటూ గాబరాగా ఫోన్ పెట్టేసి ఎదురుగా ఉన్న పోలీస్ని చూస్తూ సిఐ దగ్గరకు వెళ్ళి, సిఐ మీ గన్నునివ్వండి అనడంతో అతను భయపడి, సార్ అసలు మీరేమంటున్నారు అనగానే ప్రణీత్ కోపంగా అతన్ని చూస్తూ, నీకు నీ జాబ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ వస్తే నేను చూసుకుంటా. నాకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసే అంత ఎక్కువ టైం లేదు అంటూ చెప్పగానే ఇక తప్పక ఎస్ఐ తన గన్ని ఇచ్చేశాడు. వర్షిత్ హాస్పిటల్ బయట వాణితో మాట్లాడుతున్న చంద్రాన్ని చూసి, చంద్రం మనం త్వరగా బయటికి వెళ్ళాలి, అర్జెంట్ అంటూ వాణి వైపు చూస్తూ, మిమ్మల్ని హరిక పిలుస్తుంది, ప్లీజ్ త్వరగా వెళ్ళండి అంటూ చంద్రాన్ని చేయి పట్టుకుని అక్కడి నుంచి వాణి ఎంతగా పిలుస్తున్నా సరే వినకుండా అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మరోవైపు అదే హాస్పిటల్లో గంగాధర్ పావని దగ్గరికి వెళ్ళి ఆమెను అలా చూసి బాధగా, ఏంటమ్మా చిటి తల్లి ఈ పనులు, అసలు నువ్వు ఎందుకు ఇలాంటి పనులకు తెగించావు చెప్పు. నీకేమన్నా జరిగి ఉంటే మా ముసలి ప్రాణాలు ఎలా బ్రతుకుతాయిరా చెప్పు అంటుంటే పావని అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ని చూడగా అతను ఆ రూమ్లో పావనికి కాపలాగా ఉన్న మరో ఇద్దరి కానిస్టేబుల్స్ని పిలిచి టీ తాగి వద్దాం పదండి అంటూ ఆ గది నుండి వారిని బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. దాంతో పావని, తాత నేనేమన్నా వెర్రిదాన్ని కాదు కదా ప్రాణం తీసుకోవడానికి. ఈ పనిని నేను కేవలం ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోవడం కోసం చేసిన చిన్న ప్లాన్ అంతే. ఇక ఈ విషయాన్ని వదిలే తాత. అసలు మనం వేసిన ప్లాన్ ఎంతవరకు వచ్చిందో ముందు నాకు అది చెప్పు అంటూ అడగ్గా గంగాధర్ పావని కొంచెం హుషారుగా మాట్లాడడంతో సంతోషించి, చూడు పావని, హనీ ఇంకొంచెం సేపట్లో మన దగ్గరికి వస్తుంది. ఆ పవన్ గాడితో సుభాష్ గాడిని ఆల్రెడీ పైకి పంపించేశా. కాబట్టి ఇక మన మీద ఎలాంటి కేసులు ఉండవురా. అలాగే హనీ పాప మన దగ్గరే ఉంటే మనం ప్రణీత్తో ఒక ఆట ఆడుకోవచ్చు. వాడితో హారికకు విడాకులను ఇప్పించేస్తా. అలాగే ఇప్పటి వరకు మన మీద పెట్టిన కేసులన్నిటినీ కూడా వాడితోనే వెనక్కు తీసుకునేలా చేస్తా. వాడు తీసుకోకపోయినా ఎలాగో ఆ సుభాష్ గారు చచ్చిపోయాడు కదా, కాబట్టి ఇక సాక్ష్యాలే ఉండవు. కాబట్టి ఆ కేసులు అసలు నిలబడవు. సో మనం ఇక కేసుల విషయంలో భయపడాల్సిన అవసరమే లేదురా. హనీ పాప మన దగ్గర ఉంటే వాణి ఆటోమేటిక్గా మనకు దాసి అయిపోతుంది. వాళ్ళిద్దరి కోసం ఆ ప్రణీత్ గాడు మన చేతుల్లో తోలుబొమ్మలా అవుతాడు.
కూతురు కోసం ఎలాగో మన చంద్రంగాడు మన కాళ్ళ దగ్గరకు కుక్కలాగా వస్తాడు కాబట్టి మనమిక ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అంటూ చెప్పడంతో పావని ముఖం మీదకు భయంకరమైన నవ్వు వచ్చి చేరింది. ఇంకోవైపు ప్రణీత్ కారు వేగంగా నడుపుతూ ఉంటే అతని మెదడులో ఆలోచనలు అంతకన్నా వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రణీత్కి ఎక్కడో ఏదో తేడా జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటే దాని గురించి బాగా ఆలోచించి ఒక్కసారిగా కారు వేగం మరింతగా పెంచుతూ ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన నిజమా అనుకుంటూ దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రణీత్. ఇంకోవైపు వాణి హారిక రూమ్ దగ్గరికి వచ్చి చూడగా హారిక బోరున ఏడుస్తూ ఆమె ఒక మోసగాడిని ప్రేమించి వాడి కోసం తన కుటుంబాన్ని ఇంతగా బాధపెట్టినందుకు తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ ప్రణీత్ని అపార్థం చేసుకున్నందుకు అతని ప్రేమను అర్థం చేసుకోకుండా తన మీద చాలాసార్లు కోప్పడ్డందుకు అదంతా తలుచుకొని బాధపడుతూ ఆమె ఉన్న పరిస్థితిని కూడా మర్చిపోయి మరి కుమిలి కుమిలి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే దాన్నంతా గమనించిన వాణి ఆమెను ఇంకా అలా చూడలేక చివరికి ధైర్యం చేసి ఆ రూమ్లోకి వెళ్ళి హారికను ఓదార్చుతూ ఉంది. ఇంతలో ప్రణీత్ హారిక వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి తనకు ఒక పనిని అప్పజెప్పి 5 నిమిషాలలో తిరిగి అతనికి ఫోన్ చేయమని చెప్పాడు. అలాగే ప్రణీత్ వర్షిత్తో వెళ్తున్న చంద్రానికి ఫోన్ చేసి, చంద్రం, నువ్వు వెంటనే వర్షిత్ కార్ దిగి నీకిప్పుడు నేను చెప్పిన పని చెయ్యి. ఒకవేళ నువ్వు చెయ్యను నా వల్ల కాదు అంటూ ఇంకా ఈ పని చేయడానికి కారణాల కోసం నన్ను ప్రశ్నిస్తూ టైం వేస్ట్ చేస్తే ఇప్పుడు నేను నాకున్న కోపానికి ప్రాణాలు తీయడానికైనా సరే అస్సలు వెనకాడను అంటూ అదే కోపంతో అతనికి ఆ పనిని ఎలా చేయాలో కూడా చెప్పాడు. దాంతో వర్షిత్ కారు దిగి ఎన్నో అనుమానాలతో ప్రణీత్ చెప్పిన పని చేయడం మొదలుపెట్టాడు. అలా ఒక 15 నిమిషాలు గడిచిపోయిన తరువాత ప్రణీత్ అతనికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి కాలి తొడభాగంలో గన్తో షూట్ చేశాడు. దాంతో సుందర్ బాధగా అరుస్తూ అతను ఎత్తుకున్న హనీ పాపను ఒక్కసారిగా వదిలివేయగానే ప్రియా ఆ పక్కనే అతన్ని గమనిస్తూ దాక్కుని ఉండడంతో పాపను నేల మీద పడకుండా గట్టిగా పట్టుకుంది. వర్షిత్ నర్స్ అన్నను అప్పటికే మక్కెలు ఇరగదీయడం మొదలుపెట్టాడు. దాంతో అతను తనకు తెలిసిన నిజమంతా కక్కేశాడు. ప్రణీత్ సుందర్ దగ్గరకు వచ్చి అతన్ని కోపంగా చూస్తూ అంతకు ముందు షూట్ చేసిన ప్లేస్ని కాలితో బలంగా తొక్కుతూ, అరే మీరసలు మారరు కదా, మీరు మారతారు అనుకోవడం నా మూర్ఖత్వం. కాబట్టి మీలాంటి వాళ్లకు మీ భాషలోనే సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఈ తప్పులలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అస్సలు వదలను. ఖచ్చితంగా శిక్ష విధిస్తా. దాన్ని ఇప్పుడు నీతోనే మొదలు పెడతా అంటూ క్రితం కాల్చిన కాలి మోకాలి చిప్ప మీదే మళ్ళీ షూట్ చేసి బాధతో విలవిలలాడుతున్న సుందర్ని చూస్తూ, ఇంకా నీ జీవితం మొత్తం నువ్వు అవిటివాడిలాగే ఉంటావు. చేసిన తప్పులకు శిక్షను ప్రతి నిమిషం అనుభవిస్తూనే ఉంటావు అంటూ ప్రణీత్ అప్పటికే అతన్ని అంత చేసినా సరే ఇంకా తన కోపం చల్లారక అతన్ని కొట్టబోతూ ఉండగా ఇంతలో వర్షిత్ అప్పటికే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. వీరిద్దరినీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకోవైపు చంద్రం తన తాత ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు మొత్తాన్ని కూడా కూతురు కోసం సోదాలు చేయిస్తూ ఉంటే గంగాధర్ భార్య చంద్రాన్ని చూస్తూ జరిగిందాన్నంతా గమనిస్తూ ఆ వయసులో ఇక కోపాన్ని ఆపుకోలేక ఆమె చంద్రాన్ని కోపంతో శాపనార్థాలు పెడుతూ, చూడండి మీ దగ్గర అసలు సాక్ష్యాలే లేవు. పైగా మీరు సాక్ష్యంగా చేసుకోవాలి అనుకున్నవాడు ఇప్పుడు అసలు ప్రాణాలతోనే లేడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ బామ్మర్ది తలకిందులుగా తపస్సు చేసినా సరే మమ్మల్ని మీరు అసలు ఏమీ చేయలేరురా అంటూ రెచ్చిపోతూ కోపంతో మాట్లాడుతూ ఉండగా తన కూతుర్నే కిడ్నాప్ చేయించబోయారు అనే నిజం తెలిసిన
చంద్రం వారి మీద ఇక జాలి చూపించడం అనవసరమని అతను కూడా కోపంగానే ప్రణీత్ సుభాష్ విషయంలో ఏం చేశాడో, ఎలా సాక్ష్యాలను సంపాదించాడో మొత్తాన్ని చెప్పి గంగాధర్ ఇంకా పావని హాస్పిటల్ నుంచే నేరుగా జైలుకు పోతారు అని, ఇదంతా వాళ్ళు చేసిన పనుల వల్లే జరుగుతుంది అని చెప్పడంతో ఆ వయసులో ఆమెకు అదంతా వినడంతోనే షాక్ కొట్టినట్లుగా అయ్యి ఆ షాక్ని భరించలేక పక్షవాతంలా వచ్చి పడిపోయింది. దాంతో ఆమెను చంద్రం హాస్పిటల్కి తీసుకుని బయలుదేరాడు. సుందర్ని పోలీసులు తీసుకుని పోయిన తరువాత ప్రణీత్ హనీని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటూ ఆమెను ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే హనీ పాప అప్పటికే చాలాసేపటి దాకా ఏడ్చి ఏడ్చి ఉండడంతో తన మామ దగ్గరకు వచ్చిన ఒక నిమిషంలోనే నిద్రలోకి జారిపోయింది. హనీకి ఎలాంటి హాని కలగకపోవడంతో హనీ క్షేమంగానే తన చేతులకు దొరకడం వల్ల ప్రణీత్ తన కోపాన్ని కొద్దిగా తగ్గించుకుని జరిగింది జరగబోయేది తలుచుకుంటూ ఒక నిట్టూర్పును తీసుకుని హనీని ప్రేకు అప్పగించి తన మనుషులను ఆమెకి ఇచ్చి తన కారులోనే ఇంటికి పంపించి వర్షిత్తో హాస్పిటల్కి తిరిగి బయలుదేరాడు. వర్షిత్ కారులో ఇంకా కోపంగా ఆలోచిస్తున్న ప్రణీత్ని చూస్తూ, బావా అసలు నువ్వు ఇదంతా ఎలా చేశావు? ఈ కిడ్నాప్ వెనుక గంగాధర్ వాళ్ళే ఉన్నారని నువ్వెలా కనిపెట్టావు అంటూ అడగ్గా ప్రణీత్ గంగాధర్ పావనిని తలుచుకుంటూ తన కోపాన్ని తాను కంట్రోల్ చేసుకోలేక బలంగా పిడికిలిని బిగిస్తూ చెప్పడం ప్రారంభించాడు. చూడు వర్షిత్, హనీ పాపను ప్రియ చెప్పినట్లు కిడ్నాప్ చేసిన వారు మామూలుగా అయితే డబ్బులు అడగవలసింది మనల్ని కదా, కానీ మనల్ని వాళ్ళలా ఎవ్వరూ కూడా కాంటాక్ట్ అవ్వలేదు. పైగా ఆ వ్యక్తి వేరే ఎవరినో అడిగారు అని ఫోన్లో మాట్లాడారు అని ప్రియ అనింది కదా. అంటే ఆ వ్యక్తి ఎవరైనా కానీ గంగాధర్కు హనీకి ఉన్న సంబంధం వారికి తెలుసు. కానీ ఒక సాదాసీదా మనిషికి ఎలా వారిద్దరి మధ్య బంధం తెలుస్తుంది చెప్పు? అసలు ఆ బంధం గురించి ఎవరు చెప్పారు? నాకు తెలిసి హనీ పుట్టినప్పటి నుంచి ఎక్కువగా నాతోనే ఉంది. కాబట్టి మనీ మనల్ని అడగాలి. కానీ ఇక్కడ అసలు అలా జరగలేదు. ఓ కూలి పని చేసుకునేవాడికి గంగాధర్ హనీ బంధం తెలిసే అవకాశం లేదు. అక్కడే నాకు అనుమానం బలంగా వచ్చి హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని మీ నాన్నతో చెక్ చేయించా. అప్పుడే తెలిసింది హాస్పిటల్లో ఒక నర్స్ హస్తం ఇందులో ఉంది అని. సో ఆ నర్స్ మీద అనుమానం వచ్చి తీగలాగితే డొంకంతా కదిలింది. ఓ రకంగా నర్స్ చూపించిన అతి తెలివి వల్ల వాళ్ళ అన్నా చెల్లెళ్ళ డబ్బు ఆశ వలనే మనకు మంచి జరిగి హనీ పాప మనకు దొరికిందని భావించాలి మనం అంటూ ప్రణీత్ ఇంకా ఆలోచిస్తూ ఉండగా వర్షిత్, మరి చంద్రాన్ని ఎక్కడికి పంపించావు అనగానే ప్రణీత్ చంద్రానికి కూడా అసలు నిజం చెప్పి తన ఇంటికే పంపా. ఎందుకంటే అక్కడ ఉన్న సూత్రధారిని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి తనకు ఉన్న అనారోగ్యమే తను చేసిన తప్పులకు శిక్షగా వేయాలి అని నేను భావించా. అలాగే నేను ఆ శిక్షను వెయ్యగలిగాను కూడా. అందుకనే ఇప్పుడు తన జీవితం మొత్తం ఆ పక్షవాతంతో పనుకున్న మంచమే ప్రపంచంగా బ్రతుకున్నంత కాలం దాంట్లోనే ఉండి చస్తుంది అంటూ ప్రణీత్ ఇంకా తన కోపం తగ్గక ఆలోచిస్తూ, ఇది అస్సలు సరిపోదు వర్షిత్, ఇది అస్సలు సరిపోదు. నా శ్రావణి చావుకు హారిక ఇప్పటి పరిస్థితికి కారణమైన ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి. అనుభవించేలా నేను చేస్తా అంటూ ప్రణీత్ బాగా ఆలోచించి ఒక ప్లాన్తో హాస్పిటల్లో గంగాధర్ వాళ్లకు అప్పటిదాకా సాయం చేసిన నర్స్కి ఫోన్ చేసి తనతో ఒక విషయం చెప్పి మాట్లాడి ఫోన్ పెట్టి పావనికి విధించబోతున్న శిక్షను నవ్వుకుంటూ తలుచుకుంటూ మీరు చేసిన దానికి తగిన శాస్తి జరుగుతుంది అనుకుంటున్నాడు. ప్రణీత్తో మాట్లాడిన ఆ నర్సు అతను చెప్పిన విషయానికి భయపడుతూ తనలో తానే, మీరు చెప్పింది చేస్తే వీళ్ళ చేతుల్లో చేస్తా, చేయకపోతే మీ చేతుల్లో చేస్తా, కానీ మీరు మీ మాట వినకపోతే నాతో పాటు నా కుటుంబం మొత్తాన్ని నేను చేసిన పనులకు అనుభవించేలా చేస్తా అన్నారు. అదే మీరు చెప్పిన ఈ ఒక్క పనిని నేను చేస్తే నన్ను మా అన్నను క్షమించి వదిలేస్తా అన్నారు అనుకుంటూ బాగా ఆలోచించి చాలా చాలా మరిగే వేడి నీటిని పావని రూమ్లోకి తీసుకుని వచ్చి తన ముఖాన్ని వారికి కనిపించకుండా మాస్క్ని పెట్టుకొని గంగాధర్ని బయటికి పంపించి
మేడం, మిమ్మల్ని రెడీ అవ్వమన్నారండి. మళ్ళీ జైలుకు తీసుకుని వెళ్ళాలట పోలీసు వారు చెప్పారు. అందుకనే వేడి నీటిని తెచ్చా అంటూ గంగాధర్ పూర్తిగా రూమ్ నుంచి వెళ్ళిపోయాడు అని భావించగానే బాగా మరిగే వేడి నీటిని ఆదమర్చి ఉన్న పావని ముఖం మీద కొట్టింది నర్స్. దాంతో వెంటనే ఆ వేడికి బొబ్బలు రావడం మొదలైంది. ఆ వేడి నీటి మంటలకు ఆమె అరుస్తూ కేకలు పెట్టడంతో గంగాధర్ అక్కడే ఉన్న పోలీసులు ఇద్దరూ లోపలికి వచ్చి జరిగింది చూడగా పోలీసు వారు నర్స్ని ఎటూ వెళ్లకుండా బంధించడంతో గంగాధర్ పావని దగ్గరకు వెళ్ళి ఆమె ముఖాన్ని చూస్తూ భయంతో గంగాధర్ అతని వయసును మర్చిపోయి మరీ డాక్టర్ అంటూ పరిగెడుతూ వెళ్ళి మరీ డాక్టర్ని తీసుకుని రాగా వారు పావనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పావని ముఖం మీద పడిన వేడి నీటి కారణంగా ఆమె ముఖం చర్మం కూడా బాగా కాలి ఎర్రగా అయిపోయి బొబ్బలు కట్టి ట్రీట్మెంట్ చేస్తుంటే డాక్టర్స్ చేతికే చర్మం లేచి వస్తుంది. నిమిషం ముందు అందంగా ఉన్న పావని ముఖాన్ని అందహీనంగా చూస్తున్న గంగాధర్ మనసులో ఆమె జీవితాన్ని తలుచుకుంటూ ఉంటే గంగాధర్ మనసు భయంతో పరుగులు పెడుతూ ఉండగా డాక్టర్స్ కూడా అతని భయాన్ని బలపరిచే మాటలే చెప్పడంతో దీనంతటికీ కారణమైన నర్స్ మీద గంగాధర్ కోపాన్ని చూపిస్తూ ఆ నర్స్ గొంతు పట్టుకుని నులుముతూ అసలు నువ్వెవరే, ఎందుకే ఇలా చేశావు, వాడేనా నిన్నిలా చేయమంది అంటూ అడగ్గా గంగాధర్కి నర్స్ జరిగింది మొత్తం చెప్పింది. దాంతో గంగాధర్కి నెత్తి మీద పిడుగు పడినట్లుగా అయ్యింది. ఇంతలో అదే వార్డులోకి చంద్రం తన నాన్నమ్మను తీసుకుని రాగా భార్యను స్ట్రెక్చర్ మీద చూసిన గంగాధర్ చంద్రం ఏం జరిగిందిరా అంటూ అడగ్గా చంద్రం కోపంతో గంగాధర్ పట్టుకున్న చేతిని విదిలించి కొడుతూ మీరు అసలు మనుషులేనా, అసలు ఎలా ఇలా చేయగలిగారు, సొంత మునిమనవరాలి విషయంలో ఇలా ఎలా అంటూ అతన్ని కొట్టడం కోసం కోపంతో చేతిని ఎత్తినా సరే చివరి క్షణంలో తన కోపాన్ని ఆపుకుంటూ చంద్రం బాధతో ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఎందుకు తాత మీరు ఇంతలా దిగజారిపోతున్నారు అంటూ అరిచేశాడు. ఆ బాధతోనే తన నాన్నమ్మ విషయంలో జరిగిందంతా కూడా అతనికి చెబుతూ ఎదురుగా ఉన్న రూమ్లో హారిక పరిస్థితిని గమనించిన చంద్రం ఒక్క నిమిషం షాక్ అయిపోయి ఆమెకు ఇలాంటి శిక్ష ప్రణీత్ విధించి ఉంటాడు అనుకుంటూ తన ఎదురుగా కొయ్య బొమ్మలా నుంచొని ఒకవైపు భార్యను మరోవైపు మనవరాలిని చూస్తున్న తాతను చూస్తూ ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా తాతయ్య, లేదా ఇంకా ఏమన్నా ప్లాన్స్ వేస్తున్నారా, ఈసారి వాళ్ళను వీళ్ళను కాదు ఎందుకు ఏకంగా నన్నే చంపేయండి, అప్పటికైనా మీరు మనశ్శాంతిగా ఉంటారేమో, మీకు శాంతి దొరుకుతుందేమో అంటూ మాట్లాడుతూ ఉంటే గంగాధర్ మాత్రం జరిగింది ప్రతిదీ తలుచుకుంటూ మనవడు మాట్లాడే మాటలు వింటూ భార్యను మనవరాలిని ఆ పరిస్థితిలో చూస్తూ గుండె నొప్పితో అలాగే కిందికి వాలిపోయాడు. దాంతో అదే హాస్పిటల్లో గంగాధర్ కూడా పేషెంట్లా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అలా ఒక 4 రోజులు వారి వారి ట్రీట్మెంట్స్తో గడిచిపోయాయి రోజులు. గంగాధర్కి గుండెపోటుతో పాటు పాక్షికంగా అతని కుడివైపులో ఏ భాగం కూడా పనిచేయడం లేదు. ఇంకా అతని భార్యకు సివియర్గా పక్షపాతం వచ్చింది. తను ఇక మీదట బ్రతికున్నంత కాలం మంచంలోనే. ఇక మరోవైపు సుందర్ విషయానికి వస్తే అతని కాలికి తగిలిన గాయాల వల్ల అతను జీవితం మొత్తం అవిటివాడిలా చేతిలో కర్ర పట్టుకొని నడవాల్సిందే. ఇక పావని విషయానికి వస్తే ఆమె తనకంటూ ఉన్న అందాన్ని చూసుకొని ఎంతగానో మురిసిపోయేది, ఎంత పొగరుతోనో ప్రవర్తించేది ఎదుటి వాళ్ళతో. కానీ ఇప్పుడు ఆమె ముఖం అంతా కురిపిలా మారిపోయింది. తన ముఖాన్ని తాను చూసుకుంటేనే భయపడే స్థితికి చేరింది పావని. ఎందుకంటే ఆ వేడి నీటిలో ఒక రకమైన కెమికల్ని నర్స్ ద్వారా కల్పించాడు ప్రణీత్. దాంతో ఆమె ఎన్ని మందులు వాడినా సరే ఎలాంటి లాభం లేదు. 4 రోజుల ట్రీట్మెంట్ తరువాత పోలీసులు కేసులను కోర్టుల వరకు తీసుకుని వెళ్ళగా వయసు పరంగా వారికి ఉన్న వ్యాధుల వల్ల గంగాధర్కు అతని భార్యకు 10 సంవత్సరాల శిక్ష పడినా సరే వారు కోర్టు శిక్షను ఇంట్లోనే ఉండి అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. పవన్కి పావనికి 14 సంవత్సరాల శిక్ష పడింది. పావని డబ్బులను వాడి బెయిల్ తెప్పించుకుందామని చూసినా లేదా శిక్ష తగ్గించుకోవాలని చూసినా
లేదా ఆమె తన ట్రీట్మెంట్ను అడ్డుపెట్టుకొని జైల్లో శిక్ష అనుభవించకుండా హాస్పిటల్లో ఉండి తప్పించుకుందామని చూసినా సరే ప్రణీత్ ఇచ్చిన సాక్ష్యాల వల్ల వాయిదాలు లేకుండా ఎలాంటి బెయిల్స్ రాకుండా వారికి శిక్ష పడ్డంతో వారు తప్పకుండా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నర్స్ ఇంకా తన అన్నకు 3 సంవత్సరాల శిక్ష పడింది. అలా 4 నెలలు గడిచిపోయి హారిక శ్రీమంతం ఫంక్షన్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసి అంగరంగ వైభవంగా అన్ని బాధలు తొలగిపోయిన తరువాత చాలా ఘనంగా సంతోషంగా చేసుకున్నారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తరువాత హారిక ప్రణీత్ ఆశీర్వాదం తీసుకుంటూ, ప్రణీత్, నువ్వు నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు, నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు. నువ్వు నా మీద చూపించే ఈ ప్రేమకు తిరిగి నేను ప్రేమించడం మాత్రమే సరిపోదు, నీకు నేను తిరిగి ఒక కానుకను ఇవ్వాలి అనుకుంటున్నా. ఈరోజు నేను నీకు మాటిస్తున్నా ప్రణీత్, మనకు పాప పుడితే శ్రావణి అని, బాబు పుడితే శ్రవణ్ అని పేరు పెట్టుకుందాం అంటూ చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా ఆమె మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రణీత్ అయితే చాలా సంతోషంతో ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆ తరువాత ఆమె అలాగే తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను పుట్టిన దగ్గర నుండి నా ప్రతి చిన్న పెద్ద కోరికను మీరు తీరుస్తూనే ఉన్నారు. అందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా నాన్న. కానీ నాన్న, ఈరోజు నేను నిన్ను నా చివరి కోరికను అడగాలి అనుకుంటున్నా. దయచేసి నా ఇష్టాన్ని మాత్రం ఈ పరిస్థితుల్లో కాదనరు కదా అంటూ కొంచెం సంశయిస్తూనే అడగడంతో రామ్రాజ్ ఆమెను చూస్తూ, చూడు తల్లి, నాకు నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. నీ తమ్ముడు అలాగే నీ స్నేహితురాలు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి నువ్వు వారికి పెళ్లి చేయాలి అని అడగాలి అనుకుంటున్నావు అంటూ అనడంతో అక్కడ అందరూ ప్రియ వైపు, వర్షిత్ వైపు చూడడంతో వర్షిత్ ప్రియ దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని చేతిలోకి తీసుకుని ఆమె భుజం చుట్టూ చేతిని వేసి వారి విషయంలో తండ్రి సమాధానం కోసం ఎదురు చూడడంతో రామ్రాజ్ వారిద్దరిని చూస్తూ, నాకు ఆ ప్రేమ గురించి ఎప్పుడో తెలుసు, అలాగే అది ఎంత బలమైనదో కూడా తెలుసు. నాకు ప్రియ అంటే మంచి అభిప్రాయమే ఉంది. ఈ రోజులలో వయసు పెద్ద విషయమేం కాదు అంటూ తన భార్య వైపు చూడగా ఆమె కూడా సంతోషంగా ఒక చిన్న నవ్వు నవ్వింది. దాంతో రామ్రాజ్ వాళ్ళిద్దరి ప్రేమకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ మాటలు విన్న వర్షిత్ ప్రియ సంతోషంగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోగా మిగిలిన వారందరూ కూడా వీరికి కంగ్రాట్స్ చెప్పడంతో రామ్రాజ్ పెళ్ళిని తరువాత ముహూర్తానికే జరిపిద్దాం అంటూ సంతోషంగా దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే అదంతా విన్న ప్రియ సిగ్గుతో వర్షిత్ గుండెలలో ముఖం దాచుకుంది. వారందరూ అంతా ఆనందంగా ఉండడాన్ని దూరం నుండి అక్కడే శ్రీమంతం ఈవెంట్కి హెల్పర్గా వచ్చిన కమల్ని చూస్తూ, చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరికే అన్నారా? ఏదో వారి అనుభవంతోనే వారు ఆ మాట చెప్పి ఉంటారు. ఆ మాటను పాటించిన హారిక జీవితం సంతోషంతో వెలిగిపోతుంటే ఆ మాటను లెక్క చేయకుండా ఎదుటివారి నాశనాన్ని కోరుకున్న నా జీవితంలో ఇప్పుడు ఎంగిలాకులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆమె చేసిన తప్పులకు ఆమె పశ్చాత్తాపడుతూ ఆ రోజు ఆ ఈవెంట్లో తను చేసిన పనికి కూలీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమనోయ్, మరిప్పుడు ఈ కథకు నేను ఇచ్చిన ఎండింగ్ ఎలా ఉంది? అలాగే మీరు ఈ కథకు 10కి ఎన్ని మార్కులు వేస్తారో కూడా కుసంత కామెంట్లో మార్కులు వేసి పెట్టండి అబ్బా. అలాగే కథ మీద మీ ఒపీనియన్ కూడా రాసి పెట్టచ్చు కదబ్బా.